హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఆలూ సోయా పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఆయిల్ పీల్చవు. ఈవెన్ వెంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. 100కి 100 మార్కులు ఖచ్చితంగా పడతాయి. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మిల్లీ మేకర్ ఆలూలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని పొట్టు తీసేసి నీట్గా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలా గ్రేట్ చేసుకోవడం వల్ల బంగాళదుంప ఉండలేకుండా ఉంటుందన్నమాట. గ్రేట్ చేసుకున్న బంగాళదుంపను పక్కన పెట్టేసుకుని మిల్లీ మేకర్ కూడా 1 కప్పు నానబెట్టుకుని వాటర్ లేకుండా తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసి మిల్లీ మేకర్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిల్లీ మేకర్, గ్రేట్ చేసుకున్న బంగాళదుంప 2 యాడ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. నిమ్మకాయ రసం లేకపోతే ఆ ప్లేస్లో మీరు చాట్ మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ అయితే 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. నేను కారం కన్నా మిరియాల పొడి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటే మీరు కార్న్ఫ్లవర్ యాడ్ చేయకండి. బాల్స్ చేసుకోవడానికి ఈ పిండి రాకపోతే కనుక కార్న్ఫ్లవర్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. పిండిని బాగా మిక్స్ చేసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు బాల్స్ కింద చేసుకోండి. మీకు ఇంకా టేస్టీగా కావాలంటే ఉండ చేసేటప్పుడే చీజ్ కూడా పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. బాల్స్ కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. మీకు ఖాళీ ఉంటే ఈ బాల్స్ మార్నింగే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ గ్రైండ్ చేసుకున్నాను. ఒక 10 బ్రెడ్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఫ్రెష్ బ్రెడ్ కన్నా 2 to 3 days బ్రెడ్ అయితే బ్రెడ్ క్రమ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంకొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుని బాగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని నేను చూపించిన విధంగా ముందు బాల్ని కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుని బాగా కోట్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ ఎంత కోటింగ్ పెడితే పిండికి అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. బ్రెడ్ క్రమ్స్ మాత్రం బాల్కి బాగా పట్టించుకోండి. అంతా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అంతా మీరు మార్నింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈవినింగ్ టైం స్నాక్గా పిల్లలు రాగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఇలా బాగా హీట్ అయిన తర్వాత బాల్స్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయట క్రిస్పీగా వేగుతాయి కానీ లోపల కొద్దిగా పచ్చిగా ఉంటుందన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ బాల్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుని ఉంటే టిష్యూ పేపర్ మీద లేకపోతే న్యూస్ పేపర్ మీద యాడ్ చేసుకోండి. మన ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఈ పాప్కార్న్తో పాటు కొంచెం టమాటో కెచప్ వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.